ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో బ్యాక్ ఆన్ రోడ్స్ మళ్ళీ మోటో బ్లాగ్ అయితే ఇస్తున్నా, నా డైలీ బ్లాగ్. సో ఏంటంటే లైఫ్ ఈజ్ అన్ప్రెడిక్టబుల్. నేను అసలు తక్కువ పని చేసేసిన 2020లోనే నా జాబ్ చూసుకొని కొంచెం అమౌంట్ సేవ్ చేసుకొని నేను ఏదైతే ఇప్పుడు చేస్తున్నానో ఇదే అప్పుడు చేస్తుంటే ఈ పర్టికులర్ లైఫ్లో కూడా సక్సెస్ అనేది ఉంటుండే. సో నేను చేయకుండా తప్పైతే చేసిన. ఏం చేసిన అంటే నేను యూట్యూబ్లో సక్సెస్ అయినాకనే ఇట్లాంటి వీడియో చేస్తా, అంటే బైక్ పైన ట్రావెల్ చేస్తా, యూట్యూబ్లో సక్సెస్ వచ్చినాకనే ట్రావెల్ చేస్తా అని అలా ఫిక్స్ అయితే అయిపోయినా. దానివల్ల ఇప్పుడు నేను ప్రాబ్లమ్ అయితే ఫేస్ చేస్తున్నా. నేను ఏదైతే చేద్దాం అనుకున్నానో ట్రావెలింగ్ మోటో బ్లాగ్స్ చేసి ఉంటేనే ఇప్పటికీ నా లైఫ్లోనే సక్సెస్ అనేది ఉంటుండే. అండ్ చెప్పుకోవడానికి నేను కూడా ఒక యూట్యూబర్ అని అనుకుంటుండే. ఇప్పుడు సిచ్యువేషన్ అయితే అట్లా లేదు. సో నేను యూట్యూబర్ అని చెప్పుకోలేకపోతున్నాను ఎవరికి, ఎందుకంటే నాకున్న సబ్స్క్రైబర్స్కి, నాకు వచ్చే వ్యూస్కి. అండ్ నేను ఏ జాబ్ చేసేయాలని యూట్యూబ్ పైన డిపెండ్ అయి ఉన్నా. యూట్యూబ్లో సక్సెస్ అవుతా అని చెప్పి దానివల్ల లైఫ్ కొంచెం డల్ అయితే అయిపోతుంది. నేను ఎంత డైలీ బ్లాగ్స్ చేసినా కూడా అంత సాటిస్ఫైడ్ అయితే లేను, ఎందుకంటే నాకు అంత వ్యూస్ అయితే ఇస్తలేవు. వన్స్ నాకు వ్యూస్ రావడం స్టార్ట్ అయితే నేను ఆటోమేటిక్గా సాటిస్ఫై అయితే అవుతా. కొన్ని చెప్పొద్దు, లైఫ్ ఇప్పుడైతే నేను అనుకున్నట్టయితే లేదు, నా లైఫ్ నాకు నచ్చలేదు. డైలీ ఏదో ఒక ప్రాబ్లం అయితే వస్తూనే ఉంది. మెయిన్ అన్నిటికీ రీజన్ ఏంటంటే మనీ, అంతే. సో నాకు వన్స్ యూట్యూబ్లో సక్సెస్ అయింది అనుకో, నాకు ఆ ప్రాబ్లమ్స్ అయితే పోతాయని అనిపిస్తుంది. యూట్యూబ్లో కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సక్సెస్ కావాలా, అంతే. ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే ఇదే చెప్దామని అనుకుంటున్నా. నేను డైలీ వీడియోస్ అయితే చేస్తున్నా, కానీ ఏదో ఒక ప్రాబ్లం అయితే వస్తుంది నా లైఫ్లో. నేను ఇట్లా డైలీ వీడియోస్ చేయకుండా ఉండడానికి నేను మంచిగా కన్సిస్టెంట్గా 3 days వీడియో ఇచ్చింది అనుకో, 4th day నా లైఫ్లో ఏదో ఒక ప్రాబ్లం అయితే ఉంటుంది. ఇప్పుడు కూడా నా లైఫ్లో అట్లాంటి ప్రాబ్లమే ఒకటి అవుతుంది. నేనైతే చెప్పుకోను, కానీ ఇప్పుడు కూడా నా లైఫ్లో ఆ ప్రాబ్లం అయితే ఉంది. కూడా కన్సిస్టెంట్గా వీడియోస్ అయితే చేయడానికి అయితే ట్రై చేస్తా. నాకు తెలిసి ఆల్రెడీ మిస్ అయితే అయిపోతున్నాయి వీడియోస్ అయితే. ఏం వీడియోస్ చేయలేకపోతున్నా. నేను చాలా మిస్టేక్ అయితే చేసేసిన. అది ఇప్పుడు నేను రియలైజ్ అవుతున్నా. నా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి 5 years అయితే అయిపోతుంది. 5 years యూట్యూబ్లో అసలు మానిటైజేషనే కాలేదు. సక్సెస్ దాకా ఎందుకు, నా మానిటైజేషనే కాలేదు. సో దానికి నేనే కారణం అని అనిపిస్తుంది. ఎందుకంటే నిజంగా నేను ఏదైతే మోటో బ్లాగ్స్ చేస్తున్నో, ఏదైతే ట్రావెల్ కంటెంట్ చేయాలనుకుంటున్నానో, ఏదైతే మోటో బ్లాగ్స్ బైక్ పైన ట్రావెల్ చేయాలనుకుంటున్నానో అదంతా నేను 2020లో జాబ్ చేసి కొంచెం అమౌంట్ సేవ్ చేసుకొని చేసి ఉంటే నా లైఫ్ కొంచెం బెటర్ అవుతుంటుండే. ఇప్పుడు ప్రజెంట్ 2026లో చాలా లేట్ రియలైజ్ అయితే అయినా. చాలామంది అంటారు నన్ను, నా యూట్యూబ్ ఛానల్ ఎప్పుడు అంటే అసలు ఇప్పుడు ఏవైతే ప్రజెంట్ టాప్ ఛానల్స్ ఉన్నాయో ఆ ఛానల్స్ నేను కూడా లేవు నేను యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసినప్పుడు. కానీ వాళ్ళంతా సక్సెస్ అయితే అయిపోయాను, నేనైతే సక్సెస్ అయితే కాలేకపోయినా. ఒకవేళ నేను ఆ టైంలో మంచిగా ఇట్లనే వీడియోస్ చేసి ఉంటేనే ఈ పాటకి సక్సెస్ అనేది కొంచెం ఎంతనో సక్సెస్ అనేది అయితే వస్తుండే నా లైఫ్లో. నేను చేయలేదు, అది నా మిస్టేకే, టోటల్లీ నా మిస్టేకే. సో నిజంగా ఇయర్లో మా అంటే ఎన్ని వీడియోస్ చేస్తుండే తెలుసా, నేను 1 yearలో 30-40 వీడియోస్ అయితే ఇస్తుండే. నా క్లాష్ అయితే అవుతుంది, ఏదో నాకు తెలిసి కార్ ఏదో దేనికో డ్యామేజ్ యాక్సిడెంట్ అయితే అయినట్టుంది. కార్కో బైక్కో దేనికో యాక్సిడెంట్ అయితే అయినట్టుంది. కంపల్సరీ నేనైతే ఇయర్కి 150 to 200 వీడియోస్ అయితే చేస్తున్నా. ఇప్పుడు ఇట్లనే నేను 2020 నుంచి స్టార్ట్ చేసి ఉంటేనే నిజంగా నేను సక్సెస్ అయిపోతుండే. ఎందుకంటే అప్పుడు ఇట్లా చేయకపోతుండే, మంత్కి 2 వీడియోస్ అట్లా. ఇయర్ నాకు సక్సెస్ వీడియోస్ అట్లా చేసే. సో అందు గురించి అని చెప్పి అప్పుడు నేను సక్సెస్ కాలేకపోయినా. ఇప్పటికైనా అంటే కొంచెం లేట్ అయితే అయిపోయింది, కానీ మ్యాక్సిమం నేనైతే 100% సక్సెస్ కావడానికి అయితే నేను ఏదైతే చేస్తా ఇప్పటి నుంచి. అంటే డైలీ చేస్తున్నా, కానీ నాకు అంత రీచ్ వస్తలేదు. ఇదే కన్సిస్టెన్సీతో నేను వీడియోస్ అప్పుడు చేసి ఉంటేనే నాకు మంచిగా సక్సెస్ అనేది వస్తుండే అనుకుంటా. ఇదే చెప్పాలనుకున్నా. ఈరోజుకి వీడియో అయితే ఎంతమందికి నా వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.